నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు శ్రీ చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. సార్, ఇడుపు కాగితం అనే ఒక సినిమా పోస్టర్ రిలీజ్ చేయటం, సినిమా పేరు కొంచెం కొత్తగా ఉండటం, అంటే ఎక్కువ మందికి అర్థం కాకపోవటం, ఇదంతా ఒక కాంట్రవర్సీకి, ఒక చర్చకి దారితీసింది. అంటే ఒక ఆంధ్రాకి సంబంధించిన ఒక నెటిజన్ ఒక కామెంట్ పెట్టడం, ఇడుపు కాగితం ఏంటి, ఇది అర్థం కావట్లేదు, దీనికి సబ్ టైటిల్స్ ఇస్తారా మాకు అని కొంత వ్యంగ్యంగా ఆయన ఒక కామెంట్ పెట్టడం, ఆ ఒక్క కామెంట్ చాలా పెద్ద రచ్చకి దారితీస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు తెలంగాణ నెటిజన్లు, మరోవైపు ఆంధ్ర నెటిజన్లు రెండుగా విడిపోయి కొంత విమర్శలు చేసుకుంటూ చూస్తున్నాము. అంటే ఒకరి మాండలికాన్ని మరొకరు హేళన చేసుకోవటం కనపడుతోంది, కల్చర్స్ని కూడా. సో ఏమంటారు? కోస్తా రాయలసీమ తెలంగాణ ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తున్నానండి, మందరిది తెలుగు భాష, కోస్తా భాష, తెలంగాణ భాష, రాయలసీమ భాష, ప్రవాసాంధ్ర భాష, లేకపోతే ప్రవాస ఒడిశా తెలుగు భాష ఎన్ని ఉండవండి. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఇప్పుడు ఉర్దూ ఉందనుకోండి, ఉర్దూని ఇలాగే చేసుకుని ఒకరినొకరు గొడవ పడతారా? హిందీ ఉంది, మన తెలుగు భాష దాదాపుగా 95% పదాలు ఏదైతే ఉన్నాయో ఒకరికొకరికి అర్థమవుతాయి. 5% ఇప్పుడు పిసపిసా అంటారు కరీంనగర్లో, ఖమ్మంలో అర్థం కాదు, మహబూబ్నగర్లో అర్థం కాదు, శ్రీకాకుళంలో మాట్లాడే పదజాలాలు చిత్తూరులో అర్థం కావు, అవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ భోజ్పురి అనేది, మైథిలి అనేది, మిగతా కరీబాలు కొన్ని లాంగ్వేజ్ ఇప్పుడు వెళ్తే అర్థం కావు. అంటే హిందీలో అంత వైరుధ్యం ఉన్నా ఒకరికొకరు కొట్టుకుంటలా. అవును, ఆ భాషకి లిపి కూడా లేదు, సొంత లిపి అద్దెకి తెచ్చుకున్నా దేవనాగరి నుంచి. దాంట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేం గొడవ అండి, నాకు అర్థం కాదు. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజల్లో ఒక బుర్ర తక్కువ వాడు, నాలెడ్జ్ లేనివాడు, ఎందుకంటే తెలియదు వాళ్ళకి, వాళ్ళ తప్ప నాలెడ్జ్ అవగాహన రాహిత్యం ఉన్నవాడు ఎవరో ఒక ఆయన ఒక కామెంట్ పెట్టాడు, ఇంకొక ఆయన 13 కోట్ల మందిలో 2 కామెంట్లు పెడితే దాని మీద ఇంత రగులుకు పోవాల్సిన పని ఏంటండి? మాలాంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఇవాళ మనం ఉప ప్రాంతీయ అస్తిత్వాలని, యాసలను, అక్కడున్న పలుకుబడులను ఎన్ని ఉంటాయి కదా, వీటిలన్నింటినీ కలుపుకుని సుసంపన్నమైందే తెలుగు భాష. ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని కానీ యాసను కానీ అవమానించడం దుర్మార్గం. దుర్మార్గం అంటున్నా, ఖండించడం దుర్మార్గం. అంత పదం ఖచ్చితంగా వాడుతున్నాం. అసలు ఒక అద్భుతమైన భాష. ఎక్కడికి వెళ్ళిన యాసలో ఇవాళ చాలా చోట్ల నేను హెల్త్ క్యాంపులు పెడతానండి. ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా, మహబూబ్నగర్లో అమరాబాద్ దగ్గర చెంచులగూడెలకు వెళ్ళినా, ఉత్తరాంధ్రలో మంచంగుట్టు, మొత్తం చాలా ప్రాంతాలు పడ్డ చోట తిరిగి సేవా కేంద్రాలు, హెల్త్ క్యాంపులు పెడతాను. గ్రామాల్లోకి వెళ్ళిపోతాను. అద్భుతమైన పద్యాలం, అసలైన తెలుగు పద్యాలు కొన్ని చాలా గ్రామాల్లో లోపల ఉంది, మనకు అర్థం కాకపోవచ్చు. తమిళనాడులోను, బర్మాలోను, శ్రీలంకలోను తెలుగు వాళ్ళు మాట్లాడతారు చూసారా, అచ్చమైన పదాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా కూడి వస్తావా, భోజనం మంది కాదు. సరే, మీకు ఇక్కడికి వస్తాను. ఇవాళ ఎవరో ఇద్దరు బుర్ర తక్కువ, ఎవరో లేకపోతే నాలెడ్జ్ లేనివాళ్ళు చేసిన కామెంట్లు పట్టుకుని జిల్లాల మీద, మతాల మీద తీసుకొచ్చి, కులాల మీద వాళ్ళకు దాని మరకలని కూడా రాయటం దుర్మార్గం అండి. అలాంటి దిక్కుమాల రాతలు ఎందుకు? వాళ్ళకి ఏం తెలుసు? నాలెడ్జ్ ఏముంది? కాగితం అంటే ఏంటి? పేపర్ అంటే తెలుగా? ఫ్రెంచ్లోంచి ఇంగ్లీష్లోంచి వచ్చింది. పేపర్ అంటే తెలుగా? కాగితం అంటే పర్షియన్ పదం అయి ఉండొచ్చు, కానీ తెలుగులో కోస్తా రాయలసీమ తెలంగాణ మన తెలుగు పదాల్లో ఎన్ని పదాలు ఉన్నాయండి? ఫ్రెంచి, ఇంగ్లీషు, పర్షియన్, అరబిక్, ఉర్దూ పుట్టిన తర్వాతలేండి. ఉర్దూ పదాలు ఏమంటారు? అరబిక్, పర్షియనే, హిందుస్థానీ కలిపి ఉర్దూ వచ్చింది. ఉర్దూ డిఫరెంట్ అది కాదండి, అన్ని కలిపి ఏర్పడింది. ఈ దేశ మూల భాష మన తెలుగు, మూల భాషల్లో తెలుగు ఒకటి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇవాళ దీన్ని పట్టుకుని ఇంత విద్వేషం తెచ్చుకోవటాలా? ఇదే టైంలో అప్పుడు విభజన సమయంలో తెలంగాణలో ఉన్న అత్యగ్ర నాయకులు కొంతమంది వాడిన బూతులతో వెయ్యో వంతు అప్పుడు ఎందుకు స్పందించలేదండి? నాకు అర్థం కాదు. నేను వీళ్ళు చేసిన కామెంట్ని 239 వ్యతిరేకిస్తున్నాం, మేం కాదు. కోస్తా రాయలసీమలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కామెంట్ చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు విడాకులు అనేది తెలుగు పదం, అదొకటి పదం, కానీ ఇది ఏదైతే ఉందో అద్భుతమైన తెలుగు పదం. తెలుగు కొన్ని పదాలని, ఇంగ్లీష్ కూడా అనేక పదాలని విమర్చుకుంది. అందుకని ఈ యొక్క కానీ సినిమా తీసింది ఎవరండి? ముగ్గురు నిర్మాతలు అంటున్నారు. ఒక ఆయన సుకుమార్ గారు,
ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారు ఉన్నారు. ఇంకొక ఆయన బన్నీ వాసు గారు, మా పాలకొల్లి, మా ఊరే. ఓకే. ఆయన సుకుమార్ గారిదేమో ఈస్ట్ గోదావరి రాజోలండి. ఓకే. ఇక అరవింద్ గారు ఎన్నమాలు ఉంటారు, ఆయన పాలకొల్లి. ఓకే. ముగ్గురు నిర్మాతలు పెట్టుకుని కాదు ఎవరి మీద చూపిస్తారు. కొంతమంది అంటున్నారు పబ్లిసిటీ స్టంట్ కోసం ఇది మే నాట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ కావాలని రాజకీయ నాయకులు కొంతమంది దీంట్లో దూరి వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నట్టు కనపడుతుంది. బాధగా ఉందండి. నేను అడుగుతున్నాను, ఒక్కటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఆ రాసిన వాళ్ళు ఎవరో అతను కానీ ఆయన కానీ అది తెలుగు ఉద్యమంతో సంబంధం ఉందా? కోస్తాలేసి భాషలే యాసలు పెట్టుకుని భాషలు అంటారు ఏంటి వీళ్ళు? ఉందా అసలు? ఒకటి, అది తెలుగు భాష దినోత్సవం ఎవరు జరిపారు? ఈ ఉమ్మడి రాష్ట్రంలో మా సమితి జరిపింది, మాతృభాష సమితి మా సమితి నడిపింది. ఎంత కష్టాలు పడ్డారో వాళ్ళందరూ. తర్వాత మేము ఎంత కష్టాలు పడ్డామో తెలుసండి. చాలా నేను చెప్తున్నాను, మేము కష్టపడ్డాం. అలా ఏళ్ళకి సంబంధం ఏంటన్నా వాళ్ళు కామెంట్ సరే వీళ్ళు ఇక్కడి అంటే తెలంగాణ నుంచి కూడా ఆవేదన కొంతమంది చూపించారు, తప్పు అంటలేదు. కానీ అతి శృతి మించిపోయి అంటే వీళ్ళ నాయకులు ఇంతకుముందు అన్నం బూతులు తిట్టి కనపడదా కొంతమంది దాంట్లో. సరే దాన్ని ఖండిస్తున్నాం, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పార్టీలని కులాలని మతాలని టార్గెట్ చేయడం నాకు అర్థం కాదు. ఇంకో సమస్య ఏదో ఏదో దొరికింది, ఆ సమస్య దొరికిందని ఇవాళ నేను చెప్తున్నానండి. తెలంగాణకి చాలాసార్లు మీరు దయచేసి గమనించండి, మీరు దేని గురించి మాట్లాడాలి? తెలంగాణకి 1 కోటి రూపాయల బడ్జెట్ రైల్వేలో పెంచి వాళ్ళ గుజరాష్ట్రానికి 8,400 రెట్లు ఎక్కువ, అంటే 8,417 కోట్ల రూపాయలు ఎక్కువ పెంచితే ఆ సంవత్సరం. దాని గురించి వీళ్ళు ఎవరు మాట్లాడాల? వీళ్ళు ఎలాగో ఉన్నారు, మాట్లాడట్లేదు, వీళ్ళు కొట్టుకు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఈ సంవత్సరం కేవలం 117 కోట్లు పెట్టి మళ్ళీ ఆ 17,000 కోట్ల రాష్ట్రానికి ఇచ్చారు. అది కూడా చిన్న రాష్ట్రం అండి. చిన్న రాష్ట్రం అంటే అదే 80 సీట్లు ఉన్న రాష్ట్రం కాదు చెప్తున్నా. అది కాకుండా అలా వేసుకున్న ముద్దుల రైలుకి గత కొన్ని సంవత్సరాల్లో 70,000 కోట్లు ఎవరికి బహిరంగంగా ప్రకటించుకుంటూ దొడ్డిదారిని తీసుకెళ్ళి పెట్టొచ్చారు ఎవరో కేంద్ర ప్రభుత్వం. ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో మిగులు జలాల విషయంలో కింద రాష్ట్రాలకు మన అన్యాయం జరుగుతుంది. తెలంగాణ సుప్రీంకోర్టులో వెళ్తే దానికి ఎగ్నెస్ట్గా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. మేమందరం మొత్తుకున్నాం, ఇదే అన్యాయం, ఇక్కడ మన అన్యాయం వన్ సైడ్గా వేసింది కేంద్ర ప్రభుత్వం లేదా కొన్ని పైన ఉన్న వాళ్ళ పార్టీలు పాలించే రాష్ట్రాలకు ప్రభుత్వం అన్యాయం అని చెప్పి మాట్లాడితే, ఈ టైంలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తంపులు పెడతాంలో వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భలే అవకాశం దొరికింది చిన్న వాటికి అని చెప్పి వాళ్ళు ట్రిబ్యునల్ కూడా ఎగ్నెస్ట్గా అఫిడవిట్ వేశారు. తెలంగాణ హక్కులకి భంగం కలిగించి శాశ్వతంగా వచ్చే 100-200 సంవత్సరాలు నీళ్లు రాకుండా ఇబ్బంది పెట్టేటట్టుంటే పైనుండే రాష్ట్రాలను చెప్పి కింద వాళ్ళు ఏమన్నా పైకి వెళ్తాయా? నీళ్లు ఎదురు వెళ్తాయా? పెడతా ఉంటే దాని మీద స్పందించలేదు వీళ్ళెవరు? వాళ్ళ హైదరాబాద్ మహానగరంలో వాళ్ళ ఇంకోటి చెప్తున్నారని, ఈ ఇండియాలో తెలుగు భాష గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఏదన్నా కానీ సుసంపన్నం ఉంటుంది. ఇవాళ ఒక అబ్బాయి 1వ తరగతి నుంచి మీరు పట్టభద్రులు అయ్యేంత వరకు కూడా ఆ భాష ఒక అక్షరం చదవకుండా వెళ్తాం కుదురుతుందా? గుజరాత్లో వెళ్ళి 15 సంవత్సరాలు విద్యుత్ గడిపి ఆ గుజరాతీ అక్షరం చదవకుండా, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అది చదవకుండా, తమిళనాడుకి వెళ్ళి ఆ కా అనేది రాయకుండా వెళ్ళటం సాధ్యమవుతుందా? అది ఆంధ్రప్రదేశ్లో సాధ్యం. ఇదే అన్యాయం అని చెప్పి కనీసం మాధ్యమంగా ట్రై చేద్దాం, లేకపోతే మినిమం ఒక భాషగా అన్న సబ్జెక్ట్ అనమాట, భాషగా చేయండి. సమాఖ్య సమితి అనేక ఉద్యమాలు చేసినాయి. ఆఖరికి మంత్రి గారు నా మిత్రుడు ఆ రోజు 2003లో ఆయన చాలా గొప్ప చేశాడు. ప్రభుత్వ ఉత్తర్వు 86 ఇచ్చాడు. ఏంటంటే ఖచ్చితంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అదే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఉత్తర్వు నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కనీసం ఒక భాషగా అన్న తెలుగు ఉండాల్సిందే. కనీసం అక్షరాలు నేర్చుకోండి వీళ్ళు వెళ్తున్నారు, పోనీ మాధ్యమం మొత్తం మీడియం అక్కర్లేదులో వాళ్ళ ఇష్టం అని చెప్పి రాసి ఇస్తే 9 సంవత్సరాలు టైం ఇచ్చారు మంత్రి గారు. 22 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నడిబొడ్లో మేము నేర్చుకోమని ఉత్తర భారతీయాలకు చెందిన ఆర్య సనాతన బ్యాచో లేదా ఇంకో బ్యాచో లిపి కూడా లేని వాళ్ళ హిందీ బ్యాచ్ కూడా కొంతమంది వచ్చి రోడ్లెక్కి వాళ్ళు గలాటా చేస్తే ఒక్కడు తెలుగువాడు దీని గురించి మరి తెలంగాణ భాషను అనుకోండి, యాస అనుకోండి, లేదా కోస్తా తెలంగాణ ఏదో అనుకోండి, వీళ్ళు ఎవరు ఎందుకు స్పందించలేదు అంటున్నాను. నేను మాట్లాడే వాదన న్యాయంగా మాట్లాడుతాను నేను. అసలు భాష చచ్చిపోతే ఒక జాతి అస్తిత్వం పోతుందండి. ఇప్పుడు తమిళనాడు ఇలాగ అనుకుంటారా? కొంగునాడు నాది, లేదా మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాయి. విదర్భ ఎంటైర్లీ డిఫరెంట్ స్టేట్. మరాఠ్వాడ నిజాంలో కలిసి ఉంది. అంటే హైదరాబాద్ క్యాపిటల్ మరాఠ్వాడ ఉన్న 5 జిల్లాలు ఇప్పుడు 8 జిల్లాలు అనుకున్నాం. అలాగే గుజరాత్ బొంబాయి కలిసి ఉండేవి.
ఇప్పుడు మూడు కలిసి మహారాష్ట్ర ఏర్పడింది కదా, చాలా తేడా ఉంటుంది మరాఠీలో. ఇవాళ ఇలాంటి వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉండటం బట్టే ఇవాళ దేశ చరిత్రలో రెండో అతిపెద్ద భాషగా ఉండేది స్వతంత్ర నాటి తెలుగు భాష. ఇల్లు కొట్టుకు చచ్చిపోతారు, బయటికి ఇల్లు పితకాడు చాలని చెప్తే ఇవాళ 4వ స్థానానికి దిగజారిపోయిన దానికి కారణం మనం కాదా? నేను వాళ్ళన్నా మనం కాదా? ఇలా కొట్టుకోండి, ఇలా కొట్టుకుని మా జిల్లా భాష మాది, మా జిల్లా భాష మా తెలుగు కాదు, మాది నెల్లూరు భాషే, మాది నెల్లూరు భాష అది, లేకపోతే ఒక ప్రాంత భాష అది కాదండి. తెలుగు భాష ఎక్కడ ఉంటుందా? ఇంగ్లీషు యుఎస్ ఇంగ్లీషు, యూకే ఇంగ్లీష్ అని అంటారు. దాని గురించి ప్రపంచమే జరగట్లేదు. మనం ఉందంత మనం ఆల్రెడీ తగ్గిపోతున్నాం. తెలుగు కన్నడ ఒకటే లిపేస్తున్నాం. మన సంస్కృతి గురించి మాట్లాడదామండి. అసలు మిగతా భాష గురించి ఆడ మాట్లాడతారు, మనం ఏం మాట్లాడాలి? ఒక తెలుగు భాషలో ఉన్న పాత పల్లవి లిపి, బట్టిపోలు లిపి 4 దేశాలకి లిపినిచ్చిందండి. మిగతా వాళ్ళు 4 దేశాలు లిపినిచ్చిన భాష మన తెలుగు భాష. తెలుగు కన్నడ ఒకటే భాష. అంటే ఏ దేశాలంటే ఇండోనేషియా చెందింది ఒకటి, తర్వాత కెమర్ భాష, అలాగే మోన్ లాంగ్వేజ్ బర్మాలో, అలాంటి అనేక దేశాల్లో లిపించిందే. అసలు దాన్ని మనం ఆ గొప్ప సుసంపన్నమైన తెలుగు కన్నడ ఒకటే నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. 2 దేశాలకి జాతీయ పతాకాన్ని ఇచ్చిన వాళ్ళమే తెలుగు బిడ్డలమే. జాతీయ పతాకం కూడా జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మేరా బంగ్లా, సోనార్ బంగ్లాదేశ్ ఇచ్చారు. 2 దేశాలకి జాతీయ పతాకాన్ని తెలుగు బిడ్డలు ఇచ్చారంటున్నా నేను. దాని గురించి మాట్లాడుకోవట్లేదే. పింగళి వెంకయ్య గారు అది కడిగిస్తే విక్రమ రాజసింగే అనే 1732లో శ్రీలంక ఆఖరి రాజు, అసలు పేరు స్వామినాయుడు ఆయన పేరు, ఆవిడ పేరు వెంకటం గారు ఏదో ఉంది చెప్తున్నా. ఆయన ఇచ్చిన ఆ సింహం గుర్తుని చూసారు. తర్వాత 71లో దాన్ని మళ్ళీ అఫీషియల్గా తీసుకున్నారు. ఆ సింహం గుర్తుని సింహం ఇండియా 2 పతాకాలు మన తెలుగువాడు ఇచ్చాడంటే గర్వంగా మనం చెప్పుకోవాలి. అలా ప్రపంచ చరిత్రలోనే గొప్ప. అసలు నాకు అర్థం కాదు మన యొక్క చరిత్ర. మనం ఇప్పుడు కోట్లింగాలు ఉందా, అమరావతి ఉందా, ప్రతిష్ట ఉందా, ఆంధ్ర శాతవాహనులు ఇదే ఇలా గొడవ చేస్తుంటే ఈ ఉత్తర భారత సామ్రాజ్యం మగధ, అదే కదండి మగధ తప్పితే ఇంకే సామ్రాజ్యం ఉంది. అంత చిన్న మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన దమ్ము కెపాసిటీ ఉన్న తెలుగు బిడ్డలు ఎక్కువ ఉంటే మళ్ళీ మనం కూడా చచ్చిపోతాం 13 కోట్ల మంది. నేను ఒక ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, నా భౌగోళికం నేనలా నేను ఒక సమావేశం పెడితే నా మీద కోస్తా సంబంధించిన ఒక ఎంపీ గారు కుట్టిద్దాం, ఏది ఆంధ్ర తెలంగాణ అని భావన కాదు, ముందర మనం మాట్లాడుకుందాం అని ఇంటలెక్చువల్స్ అందరిని పిలిచానండి, చాలామందిని సామాజిక సేవకులను పిలిచానండి. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఒంట్లో బాగాలేదని ఇప్పటికీ కూడా, ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నా సరే గౌరవంతో ఐ రెస్పెక్ట్ దెమ్ సట్టింది. ఆయన చనిపోయినప్పుడు మిగతా పెద్ద నాయకులు ఎవరున్నా తెలియదు. నేను పొత్తూరు వెంకటేశ్వర గారు, డాక్టర్ కృష్ణ గారు, గొప్ప మనిషి అండి. వీళ్ళందరం చనిపోయేటప్పుడు ఆయన బాడీ దగ్గర మిగతా వాళ్ళు ఎవరున్నా తెలియదు, చాలామంది తెలియదు ఈ విషయం. ఆయన ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్లోకి వచ్చారు. వీళ్ళ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఉంటే వరంగల్లో మేము అక్కడ ఉన్నాం. ఆయన శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత వస్తుంటే ఆ తర్వాత ఎక్కడో భువనగిరి దగ్గర కేసీఆర్ గారు వెళ్తున్నారు. నేను తప్పని అన్నాం. అలాగా మా ప్రొఫెసర్ ఎవరో సరస్వరెడ్డి గారు, ప్రొఫెసర్ రామచంద్ర గారి తర్వాత మనం ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, అందరినీ దళిత రాజారావు గారు అందరినీ పెడితే ఆ రోజు తెలంగాణ నుంచి మిగతా ప్రొఫెసర్ కనకోదుర్గ గారు, టంకశాల అశోక్ గారు జర్నలిస్టు, హరీశ్రావు గారు చాలామంది అట్లేరు. బికాజ్ హరీశ్రావు గారు నీట్ ఫర్ దాంట్లో మేము పవన్ ఫౌండేషన్ దాని మీద నన్ను ఒక తీవ్రవాదం ఉండే భావం వాళ్ళు ఇలాగే నువ్వెవడో పెడతానికి నీకెవడో ఎక్కిచ్చాడు అని చెప్పి అక్కడ కోస్తాలో ఉన్న ఎంపీ గారితో నన్ను అనుచితంగా దూషణ చేశారు. మంచి ప్రయత్నం చేశాను నేను. ఇడిపోతే సమస్యలను చెప్పకుండా ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు. అంటే అటు కానీ ఇటు కానీ ఇలాగే గొడవ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇలా మాట్లాడకూడదా? ఇప్పుడు మీరు అటో మాట్లాడు, ఇటు అంటే వెళ్ళి నేను ఇప్పుడు తెలంగాణ సమయంలో తెలంగాణలో అన్నదమ్ములు విడిపోతానంటారు. మీరు అన్న ఆయన తమ్ముడు కోపం వస్తుంది, మీరు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు, ఏదో మాట అంటాడు మిమ్మల్ని. మీ ఒకే తల్లి గర్భం పుట్టిన తమ్ముడే కదండి. ఏదో తండ్రి ఆయన బూతులు ఇడితే ఎవరిని తిట్టినట్టు తల్లిని తిట్టినట్టే కదా. గుండెలో పెట్టుకుని చూసుకోవాలి. కోపంగా ఉంటాడు తమ్ముడు, చిన్న ఆవేశం అంటాడు. అది నేను గౌరవిస్తాను. కానీ ఒక ఉద్యోగ నాయకుడిలాగా ఇక్కడ ఎలా తిట్టారో అక్కడ ఉద్యోగ నాయకుడు కూడా తెలంగాణ ప్రజలని బహుళంగా తప్పు మాట్లాడినాడు. తెలంగాణ నాయకులు అన్నారు కోస్తా రాయలసీమ వాళ్ళని. అందుకని నేను ఒకటి మనం ఉదాత్తమైన ఆశయంతో ఉండాలి. భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉండాలి. 13.5 కోట్ల తెలుగు జాతి ఒక్కటి అవ్వకపోతే ఇవాళ, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు పట్టించుకుపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయిందండి ఇవాళ. అందుకని నేను మన ఎలాగో ఉత్తర భారతీయ పార్టీలన్నీ అక్కడ లిపి కూడా లేని భాషను మన మీద రుద్రాలని చూస్తున్నాయి. దాని మీద ఎవరు మాట్లాడలేదేంటి? నేను అడుగుతున్నాను. ఎలా ఉపాధి కోసం ఇంగ్లీష్ అవసరం, అది డిఫరెంట్ విషయం. అదేం భాష? యూరోపియన్ భాష. హిందీ ఏంటి? యూరోపియన్ ఇండో భాష.
రిపీటింగ్ అగైన్, రాసుకోండి కావాలంటే. ఓకే. హిందీ కూడా యూరోపియన్ ఇండో భాష అండి అది. ద్రవిడ భాషలు వేరు, యూరోపియన్ ఇండో భాష అది. అది కూడా యూరోపియన్ ఇండో భాష. ఇంగ్లీష్ కూడా యూరోపియన్ ఆంగ్లో సెక్షన్ ఏదైనా కానీ. అందుకని నేనేమంటున్నానంటే దయచేసి గమనించండి, మన గౌరవాన్ని నిలుపుకుందాం. ఎవరన్నా పొరపాటు చేస్తే ఖచ్చితంగా ఖండిద్దాం. మన అందరం కలిసి ఒక భౌగోళికంగా ఎన్ని రాష్ట్రాలు ఉండొచ్చు, కలిసి ఉంటే తప్ప ఆ ఉత్తర ఆర్య సనాతని మనువాద ప్రభావం ఉన్న కొంతమంది చేతుల్లో నలిగిపోయే ప్రమాదం ఉంది. ఓ పక్కన పాశ్చాత్య దురహంకార శక్తులు, సామ్రాజ్య శక్తులు ఎలా ఉన్నాయో ఈడ శక్తులు కూడా అలాగే ఉన్నాయి. దయచేసి మన యొక్క దేవుడు నింపుకుందాం, మన యొక్క సంస్కృతిని నింపుకుందాం. తెలుగు భాష నేను చెప్పాను కదా, 8 రాష్ట్రాలను పరిపాలించాం తెలుసా మీకు, అనేక దేశాలు పరిపాలించాం. చంపాదేశం, వియత్నాం రాణి, శ్రీ విజయ మహాసామ్రాజ్యం ఇండోనేషియా కానీ, మోన్ రామన్ దేశం కానీ, శ్రీలంక కానీ, అసలు తర్వాత అధ్యక్షులు అనేక దేశాలకి అధ్యక్షులు. వీరస్వామి రంగడు గారు మారిషస్ దేశ అధ్యక్షుడు అవలేదా? రంగడు మన బిడ్డ, తెలుగు బిడ్డ. అందుకని అంత గొప్పగా ఉన్నామే, అలాంటి గొప్ప చారిత్రాత్మక వైభవాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి చిన్న ఆ సినిమాల గురించి దయచేసి దాన్ని పెద్ద చేసుకోవద్దని చెప్పి మనం చేస్తాం. ఓకే, ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.